शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। 17వ తారీఖు 100 రోజులు పూర్తవుతుంది। 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది। ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అమలు చేసిన మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ ఇనిషియేట్ చేసినాం। ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం। 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉత్తర్వులు ఇచ్చినాం। హాస్పిటల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది స్కీమ్లో। ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం। ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం। నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం। ఇంకో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినాం, కొన్ని ఇవ్వబోతా ఉన్నాం। తెలంగాణలో స్వేచ్ఛాయుతమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని హామీ ఇచ్చినాం। స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీలు సైతం తమ కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసుకుంటున్నారు। ధర్నాలు చేసేటోళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎటువంటి నిర్బంధం లేదు। ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ 100 రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డది। ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాను, నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి। మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకల్గానే అందించాలనే ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాది వేసుకున్నాం। ఇప్పుడు 100 రోజుల్లో 100 రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో, కానీ భవిష్యత్తు కోసం ఈ 100 రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను, మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతాలోనే పోతున్నాం। మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి 100 కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం। అది చాలా పెద్ద అచీవ్మెంట్। అలాగే ఏటా 10,000 మంది విద్యార్థులు మహబూబ్ నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్, మిగతా మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు। వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం। మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే, కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు। 100% కోడ్ ఎన్నికైన తర్వాత వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి। ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు। ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి, కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్లో నోట్ ఇచ్చిండు। అది మీకు ఇస్తా ఫోటోగ్రాఫ్। అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం। 100 రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం। దానికి అనుమతులు వచ్చినాయి। స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం। ఇంకొక 3 వారాలలో లేదా 4 వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది। మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడిబొడ్డున దానికి కేటాయించబోతా ఉన్నాం। 2-3 స్థలాలు ఐడెంటిఫై చేసినాం। కలెక్టర్ గారికి, గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం మహబూబ్ నగర్ చుట్టుముట్టలో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళను సుశిక్షితులను చేసి వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ను వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదొక్కుని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేమందరం కూడా వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం।